అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 4 వరకు 4 రోజుల్లో దాదాపు 600 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. గత ఏడాదితో పోలిస్తే 107% అమ్మకాలు పెరిగాయి. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కొత్త మద్యం పాలసీ అమ్మకాలు పెరగడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది దసరా పండుగ సమయంలోనూ 419 కోట్ల మద్యం తాగేశారు మద్యం ప్రియులు. తెలంగాణలో మద్యం అమ్మకాలు మళ్లీ రికార్డు సృష్టించాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భారీగా మద్యం అమ్ముడుపోయింది. 4 రోజుల్లో దాదాపు 600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే లిక్కర్ సేల్స్ 107% పెరిగినట్లు వెల్లడించారు. ఆసక్తికర విషయం ఏంటంటే తెలంగాణలో చలిపులి పంజా విసురుతున్న బీర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. చల్లగాలిలోనూ చిల్డ్ బీరు తాగి ఎంజాయ్ చేస్తున్నారట తెలంగాణ మద్యం ప్రియులు. అందుకే 4 రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 4 రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడుపోవడం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 578.86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ 2 ఏళ్లలో మద్యం అమ్మకాలు పెరిగాయని తెలుస్తుంది. గత 2 సంవత్సరాలలో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయని సమాచారం. కాగా 2023లో మద్యం పాలసీ ప్రారంభం కాగా డిసెంబర్లో ఏకంగా 4297 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 37,485 కోట్ల లిక్కర్ తాగేశారు మద్యం ప్రియులు. ఇక 2025 జనవరి నుంచి నవంబర్ వరకు 29,766 కోట్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు సృష్టించడానికి కొత్త మద్యం పాలసీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు కారణమని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. కాగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడికక్కడ దావత్లు జరుగుతున్నాయి. దీంతో లిక్కర్కు డిమాండ్ పెరిగింది. కాగా ఇంతకు ముందు దసరా సందర్భంగా కూడా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చిన మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది దసరా పండుగకు 419 కోట్లు మద్యం తాగేశారు మద్యం ప్రియులు. ఇదిలా ఉండగా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం మద్యం షాపుల నిర్వహణపై షరతులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం షాపుల నిర్వహణపై తనదైన శైలిలో కొన్ని షరతులు విధించారు. అందులో భాగంగా ఊరి చివరనే మద్యం షాపులు, మధ్యాహ్నం 1 గంట తర్వాతే అమ్మకాలు, పర్మిట్ రూములకు సాయంత్రం 6 గంటల తర్వాతే అనుమతిస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.